డోర్నకల్ నియోజకవర్గంలో రెండో విడత మూడో విడత మరి ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దాదాపుగా అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మరి ఇందిరమ్మ రాజ్యాన్ని నెలకొల్పడంలో మరి విజయవంతంగా దేశంలోనే అగ్రగామిలో ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. అదేవిధంగా పేదోళ్ళ ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. అదేవిధంగా రైతు రుణమాఫీ చేసినాం. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. విద్యార్థులకు మరి మెస్ ఛార్జీలు పెంచినాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినాం. అదేవిధంగా మరి అన్ని పథకాలతో పాటు సంక్షేమ పథకాలతో పాటు ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉన్నదాన్ని 10 లక్షలకు పెంచి 200 రకాల జబ్బుల్ని ఆరోగ్యశ్రీలో చేర్చినాం. ఈ ప్రభుత్వం పేద బడుగు బలైన వర్గాల ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొన్న ఇచ్చిన ఫలితాలు మరి మనకు చూపిస్తా ఉన్నాయి సంకేతాలు. అదేవిధంగా నేను ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ వేడుకునేది ముఖ్యంగా డోర్నకల్ మరి దున్నపోతు గడ్డేసి మరి గేదెకు పాలు ఇవ్వమంటే ఇవ్వదు. కాబట్టి ఈరోజు మరి పాలిచ్చే గేదె కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ విజ్ఞతతోని మరి కాంగ్రెస్ పార్టీని బలపరిచి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సర్పంచులు కూడా కాంగ్రెస్లో గెలిస్తే అభివృద్ధి ఇంకా స్పీడ్గా జరుగుతుంది. గ్రామ స్థాయిలో సంక్షేమ పథకాలు మరి ఇంటింటికి చేరవేసే దాంట్లో సర్పంచులు ముఖ్య భూమిక పోషిస్తారు. కాబట్టి విజ్ఞతతోని మరి ఆలోచించి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.